ఎప్పుడు అదే పిలుపా నీ పిలుపులమ్మ అన్నింటికి వచ్చిపోయి గిన్నెండ్లకు వచ్చినావు ఒక్కనాడన్నా మంచిగా పిలిచినవా ఆయన చీరన్నవా ఆయన రైకన్నవా ఆయన సొమ్మన్నవా బాడుకావు నీ సార్లు కోలుపు ఏం మాట్లాడుతాను అంటే నేను వేణువులు అట్లా కూడా చేస్తాను నువ్వు కాదండి మరి అచ్చుడుతోటి నీలమ్మ అని పిలవాలి కానీ నీలి ఉన్నావే పెయిన ఏం పిలిపాయా అయ్యో ఫస్ట్ ఇంత మనం పెళ్లి అయిన ఓలే ఏదో ఓయ అంటే ఓయ అనుకుంటాం ఇక అంత అయిపోయిన ఓలే ఏందో ఇక రాయ ఓయా అంటాం అనుకోమానే ఇది కదా మళ్ళీ ఇప్పుడు మనది కొత్త జంట మళ్ళీ ఇప్పుడు మనం 16 ఏళ్ళ పడుసు పిల్లల అంటావా మరి చెల్లేదే ఆగు చెల్లి అని పిలవకు ఆ పిల్ల నన్ను అమ్మ అని పిలుపుతాంది కోటవల నిన్ను చూపించి బాబా అని చెప్పిన నేను అంత మంచిగా చూసుకుంటాను ఏం మాటలు అయ్యి నువ్వా గంజిక బిడ్డ అప్పుడు గిట్ట గిట్టున్నదా అని ఇప్పుడు నువ్వు అంగ మీ చెల్లె గింతెత్తుండి కాలుతోనే చూపెట్టేది నేను పిచ్చిదాన్ని అనుకుంటానవా పిచ్చిదాన్న చేత చూపిస్తే చెడిపోతారని కాలుతోడు చూపిస్తా కలిగినట్టుంటారని కాలుతోడు చూపిస్తాను నేను దేనికి దానికి అతుకు పెడతాంది లజముండా లంజానకు లాసైతం ఏమనుకుంటున్నావు కాదే ఎవరన్నా గింతెత్తున్నదా అంటే చెడిపోతుంది చేయబట్టు అని అనవాడివి నీకేమెరక నువ్వు సాధినోనివా పెంచినోనివా అంజవ్వా ఇక రారవ్వా ఇక చూడు నీకన్నా పిరికడెత్తు చేసిన మీ అవ్వ నిన్ను గిట్లా సాధిందా మీ అవ్వ నిన్ను గిట్లా సాధిందా చూడు నా చేతిలో పెరిగిన పిల్ల నాకన్నా పిరికడెత్తున్నది నువ్వు సాధినంత పెరిగింది కాదా మరి లేకపోతే నా ఎత్తే ఉందిరా అప్పటికైనా ఇప్పటికైనా అన్నంతో నున్నతానం నునుపుతానం అన్నారు సమరతోని చక్కదానం అన్నారు నేను ఆ పిల్లని అంత సమరు పెట్టి రాసి మంచిగా జాగిలమోనే చేసిన తమ్ముడు చెప్పద్దు తమ్ముడు అన్నయ్య రారా ఏందే ఈడు నా ఎత్తే ఉన్నాడు కదా ఆడు గంతే ఉంటాడు ఆడు ఇంక 20 ఏళ్ళ చూడు గంతే ఉంటాడు ఆ సాటడి తిన్నమ్మ సాటపేట బుక్కడి తిన్నమ్మ బూరుగుమాను ఆడు ఎన్ని తాగినాక అన్న తమ్ముడు అన్న అన్న చెల్లె వదినమ్మ మంచిగా చూసుకుంటారా వదిన సూపర్ చూసుకున్నదే వదిన అంటే తల్లితోటి కన్నా ఇంకా ఎక్కువనే తల్లి కన్నా ఎక్కువ చూసుకున్నది అన్నం తిన్నరా అన్నవా రోజు తినలేక పోయి అక్కడ గుడికాడ ఉన్నాం గుడికాడికి ఎందుకు దేవుని చూస్తాను కానీ ఇయ్యాలనే పోయినా పొద్దుగాల మళ్ళీ వదిన ఆగిందా మళ్ళీ చెప్పను మా జాడ గురికొచ్చి మళ్ళీ తీసుకొచ్చింది నేను గడిచే పైన చూడండి ఉంటాను నిన్ను